తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్. ఇక దబిడి దిబిడేనా? ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ. ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిణాది రాష్ట్రాలకు గేట్వేగా భావిస్తున్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. పెండింగ్ పార్లమెంటు స్థానాలపై కసరత్తు చేస్తోంది. అయితే ప్రకటించిన 9 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు ఉండగా బలహీనంగా ఉన్న చోట చేరికలను ప్రోత్సహిస్తోంది కమలం పార్టీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం పార్లమెంటు నుంచి పోటీ చేయాల్సిందిగా బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావుకు బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చింది. మరో బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సీతారాం నాయక్ను కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. మహబూబాబాద్ టికెట్ను సీతారాం నాయక్కు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది బీజేపీ నాయకత్వం. ఇక పెద్దపల్లి పార్లమెంటు సీటును కళాకారుడు మిట్టపల్లి సురేందర్కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన నల్గొండ, వరంగల్ స్థానాల కోసం బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది బీజేపీ. మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతకుమార్ మధ్య పోటీ నెలకొనగా మెదక్ సీటు కోసం రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. సోయం బాపురావు, సోలంకి శ్రీనివాస్, అభినవ్ సర్దార్లు ఆదిలాబాద్ సీటును ఆశిస్తున్నారు.